హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. సో, మనం ఒక 2 డేస్ బ్యాక్ అనేది నేను ఈ వీడియో చేశాననమాట మీకు. ఈ వీడియోలో నేను మీకు సోర్సెస్, ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి, మాక్ టెస్ట్‌లు అన్నీ ఏ టు జెడ్ అనేది ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాననమాట. సో, ఈ వీడియోకి రిలేటెడ్ పైన కామెంట్ అనేది మనకి కింద కామెంట్ వచ్చిందేంటంటే నన్ను అడిగారు, మీరేమన్నా జాబ్ చేస్తున్నారా అని. సో, నేను జాబ్ చేయట్లేదు. ఇక్కడ సీజీఎల్ అనేది నేను ప్రీవియస్‌గా రాసున్నాను. అలాగే ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేషన్ అనేది నేను ప్రెజెంట్ ప్రిపేర్ అవుతున్నాను. అలాగే మీకు వీడియోస్ అయి చేస్తున్నానని చెప్పాను. సో, నీకేం తెలుసని చెప్పేదను, అందరికి గైడ్‌లైన్స్ ఇస్తున్నావని చెప్పేదని కింద కామెంట్ అనమాట. మళ్ళీ అది కాకుండా వాళ్ళ బ్రదర్ ఏఎల్‌పీ చేశారు. జాబ్ కొట్టి ఒక 4 ఇయర్స్ అయిందంట. ఇప్పుడు ఎన్‌టీపీసీ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి బాగా టఫ్ ఉందంట. వీళ్ళు కోచింగ్ కూడా జాయిన్ అయ్యారు మళ్ళీ. వాళ్ళ బ్రదర్ అలా అంటే వాళ్ళకే కొంచెం బాధగా ఉండిందంట. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఏఎల్‌పీ క్లియర్ చేశారు. ఏఎల్‌పీ క్లియర్ చేసినప్పుడు ఎన్‌టీపీసీ క్లియర్ చేయడానికి అంత కష్టం ఏముందో నాకు తెలుసు. మీకు ఆల్రెడీ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలుసు. ఎగ్జామ్ ఎలా జరుగుతుందో తెలుసు. సిలబస్ ఎక్కడి నుంచి కవర్ చేయాలో తెలుసు. సో, ప్రీవియస్‌గా మీకు ఇంతకుముందు అంత కట్ ఆఫ్ తక్కువ కదా! లో కట్ ఆఫ్ ఇంతకుముందు. కాంపిటీషన్ తక్కువ. వేకెన్సీ ఎక్కువ. సో, ప్రెజెంట్ కాంపిటీషన్ ఎలా ఉంది? మీకు వేకెన్సీ ఎలా ఉంది? సో, ఇవన్నీ బేస్ చేసుకొని నాకు సీజీఎల్ జస్ట్ ప్రీవియస్ పేపర్స్ నేను రాసింది. ఇది 2024 నేను అపియర్ అయింది. సో, 2024 రాసాను. ఇప్పుడు 2025కి నేను ఎన్‌టీపీసీకి మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏమన్నా చెప్తున్నానంటే నాకు అవేర్‌నెస్ ఉంది కాబట్టి చెప్తున్నాను. అప్పుడెప్పుడో 4 ఇయర్స్ బ్యాక్ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇప్పుడేం అవేర్‌నెస్ ఉండిద్ది అసలకి? అంటే ఇప్పుడు 2020లో మీరు ఎగ్జామ్ రాసారనుకోండి. ఇప్పుడు 2025లో ఏం జరుగుతుందో మీకేం తెలుసు? మీరు కంటిన్యూయస్‌గా ఏమన్నా ప్రిపేర్ అవుతున్నారంటే ఈ 5 ఇయర్స్ గ్యాప్ ఖాళీయే గదా! ఇక్కడ వీళ్ళకేం తెలుసని చెప్పి నాకు వీళ్ళు సలహాలిస్తున్నారు. ఇప్పుడు నేను ఎవరికీ పెయిడ్ ఏమీ లేదు కదా! నేను అన్ని ఫ్రీ వీడియోస్ అయ్యే చేస్తున్నాను కాబట్టి. ఇక ఎలాగో ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నేను సీజీఎల్ నా ఎగ్జామ్ నేను ఎలా రాసాను, ఎలా ప్రిపేర్ అయ్యాను, నాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి. సో, వాటికి రిలేటెడ్ కూడా మీకు చెప్తాను. సో, తర్వాత మనం వీటి గురించి డీటెయిల్‌గా చెప్తాను మీకు. ఇది సీజీఎల్ అనేది నేను ఇక్కడ 10/9/2024 ఇది ఫస్ట్ షిఫ్ట్. నా నా షిఫ్ట్ అనమాట ఇది. ఇది నా పేరు కాకు ఆర్ ప్రసాద్. నేను ఇక్కడ పేరుచెర్ల అంటే గుంటూరులో రాశాను నేను. లాస్ట్ టైమ్ నేను ఎగ్జామ్ గుంటూరులో రాశాననమాట. ఇది హార్డ్‌నెస్ లెవెల్. నా షిఫ్ట్ హార్డ్‌నెస్ లెవెల్ ఎక్కడుందంటే ఇది. సో, హార్డ్‌నెస్ లెవెల్ ఎంతుంది? 8. సో, 8 హార్డ్‌నెస్ అనేది నా ఎగ్జామ్ షిఫ్ట్ పేపర్ అనమాట ఇది. ఇప్పుడు ఈ ఎగ్జామ్‌లో నాకు మెయిన్‌గా బాగా పెద్ద దెబ్బ పడింది ఎక్కడ అంటే ఈ క్వెషన్ వల్ల. సో, ఇది రాంగ్ క్వెషన్ అనమాట. ఈ రాంగ్ క్వెషన్ నేనేం చేశానంటే ఇప్పుడు ఇక్కడ 2A ఉంది కదా! సో, 2A ఈక్వల్ టు నేనేం తీసుకున్నానంటే 45 డిగ్రీస్ తీసుకున్నాను. ఇక్కడ 2 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అంటే ఏమవుద్ది? 1 స్క్వేర్. ఇక్కడ కాట్ స్క్వేర్ థీటా అంటే ఇది 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది. ఇక్కడ సీకంట్ 45 మైనస్ కొసీకంట్ 45 ఇది మైనస్ వాల్యూస్ అవుతుంది. లేదు ఇక్కడ మీరు ప్లస్ తీసుకున్నా గాని రాదు. ఇక్కడ మీరు సీకంట్ మైనస్ కొసీకంట్ తీసుకున్నా గాని ఇక్కడ సీకంట్ థీటా ఏమవుతుంది మనకి? 1 కాస్ థీటా కదా! సో, కాస్ థీటా అంటే మనకి 1/√2. ఇక్కడ మరి సీకంట్ థీటా ఏమవుతుంది? ఇది √2 అవుతుంది. √2 మైనస్ √2 అంటే 0. 1/√2 ఇక్కడ 0 అవుతుంది కదా మనకి వాల్యూ. సో, ఇక్కడ ఆప్షన్స్‌లోనేమో మీకు ఏ ఆప్షన్స్ వెతుక్కున్నా కానీ ఇలాంటి ఆన్సర్ రాదనమాట. సో, ఈ క్వెషనే పూర్తిగా రాంగ్ ఇచ్చేసారు. ఈ ఎగ్జామ్‌లో అపియర్ అయిన ప్రతి ఒక్కళ్ళకి 2 మార్క్స్. నేను ఈ ఆప్షన్స్ అన్నీ నేను చెక్ చేసి నాకు ఎగ్జామ్‌లో ఒక 3-4 మినిట్స్ వేస్ట్ దీనివల్ల. అంటే నేను టైం పక్కన రన్ అవుతుంటే నేను చెక్ చేయలేదు అసలకి. సో, ఎగ్జామ్ టెన్షన్‌లో మనకి టైమర్ కూడా చూసుకోలేదు. నాకిక్కడ ఈ 3-4 మినిట్స్ పోయింది. ఈ ఎగ్జామ్‌లో నేను ఈ క్వెషన్ పూర్తిగా వదిలేసినా నాకు ఫుల్ మార్క్స్ పడిపోయేది. సో, ఈ 3-4 మార్క్స్ ఈ 3-4 మినిట్స్ టైమ్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ నేను మ్యాథ్స్ 9 బిట్స్ వదిలేసాను. ఈజీ బిట్స్. బ్యాక్ సైడ్ చాప్టర్ బ్యాక్ సైడ్ నేను మీకు మ్యాథ్స్ మీకు 1-25 క్వెషన్స్ ఉంటాయి కదా! సో, స్టార్టింగ్ కొంచెం టఫ్ షిఫ్ట్ కాబట్టి స్టార్టింగ్ కొంచెం లెంతీ క్వెషన్స్ వచ్చినాయి. సో, బ్యాక్ సైడ్ నేను సింప్లిఫికేషన్ ఆ టైప్ చాప్టర్స్, హైట్స్ అండ్ డిస్టెన్స్ సో, ఇలాంటి చిన్న చిన్న చాప్టర్స్ కూడా నేను వదిలేసేయాల్సొచ్చింది. ఇక్కడ టైం సరిపోలేదు. నాకిక్కడ అయిపోయింది. ఇక్కడేమో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్‌లో ఒక 2 రాంగ్. సో, ఈ 2 రాంగ్‌కి మనకేమైందంటే నాకు అనాలజీ ఒకటి, అలాగే కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్. ఇవి 2 నేను ఒక బిట్ తప్పు చేశాను. సో, ఇక్కడ ఈ మ్యాథ్స్‌లో మనకి 27 అంటే ఇది బిఫోర్ కీ అనమాట. ఇక్కడ 2 మార్క్స్ యాడ్ అవుతాయి. ఆ కీలో నాకు క్వెషన్ తప్పు కాబట్టి. ఇక్కడ నేను జనరల్ అవేర్‌నెస్‌లో 7 బిట్స్ ఆన్సర్ చేశాను. ఇక్కడ 11.5 వచ్చినాయి కదా! సో, ఈ 11.5లో ఈ క్వెషన్ అనేది కరెక్టే అది.
సో, క్వెషన్ కరెక్ట్ కాబట్టి అక్కడ 2.5 యాడ్ అయ్యిద్ది. నెగెటివ్ మార్క్స్ 0.5 కదా నెగెటివ్. ఆ 0.5 మళ్ళీ కలిపేస్తే ఇక్కడ టోటల్ ఎన్ని మార్క్స్ అవుతాయంటే 14 మార్క్స్. నేనేమనుకున్నానంటే జనరల్ అవేర్‌నెస్‌కి మనకి టైం సరిపోలేదు నాకు ఎగ్జామ్ హాల్‌లో. లేదంటే నేనేమనుకున్నానంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ సైడ్ వచ్చేసేదని నేను మళ్ళీ ఈ బిట్స్ నాకేమన్నా డౌట్ ఉన్నాయి. 50, 50 ఉన్నాయి. అలాంటివి నేను మళ్ళీ పెడదామనుకున్నాను. కానీ ఇది హార్డ్ షిఫ్ట్ అనేది మనం ఎగ్జామ్ టైంలో తెలీదు కదా! సో, ఫ్లోలో ఇది మిస్ అయిపోయింది. ఇక్కడ మనం ఇంకొక 2, 3 బిట్స్ అన్నా నేను పెట్టాల్సింది అక్కడ మిస్ అయింది. అలాగే ఇంగ్లీష్‌కొస్తే నేను గ్రామర్ ఫుల్ పెట్టేసాను. సో, గ్రామర్ అనేది 100% రైట్ అయిపోయింది. క్లోజ్ టెస్ట్ 1, 2 పోయినాయి. క్లోజ్ టెస్ట్ ఒక 2 పోయినట్టున్నాయి. రిమైనింగ్ వొకాబులరీ. సో, వొకాబులరీ అనేది నేను ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదు. నేను ఫస్ట్ ఏప్రిల్ కోచింగ్ తీసుకున్నాననమాట. సో, నా మ్యాథ్స్ స్ట్రాటజీ ఏంటంటే, మ్యాథ్స్ నేను 'ఆర్‌బీ రెవల్యూషన్' 'శుభం జైన్' సార్ క్లాస్ తీసుకున్నాను. సో, నేను ఆ క్లాస్‌లో చెప్పిన పీవైక్యూస్ అవన్నీ కాకుండా ప్లస్ పినాకిల్ బుక్స్. సో, పినాకిల్ బుక్స్ పీవైక్యూ ఇవి చేసేవాడిని. సో, రీజనింగ్‌కైతే నేను కోచింగ్ తీసుకున్నా కానీ నేను ఓన్‌గానే ప్రిపేర్ అయిపోయేవాడిని. ఎందుకంటే రీజనింగ్ నాకు మోస్ట్‌లీ మ్యాథ్స్ అనేది నాకు కొద్దిగా ఫేవరెట్ సబ్జెక్ట్ కాబట్టి, రీజనింగ్ నాకేమన్నా ఏదైనా డౌట్స్ వస్తే తప్ప నేను కోర్స్ అనేది మాక్సిమం యూజ్ చేసింది లేదు. సో, రీజనింగ్‌కి నేను యూజ్ చేసిన బుక్ అయితే ఇది. ఇందులో మాక్సిమం సొల్యూషన్స్ బ్యాక్ సైడ్ ఉంటాయి కాబట్టి, ఇక్కడ మనకి కాన్సెప్ట్స్ ఏమి ఉండవు కదా! సో, ఓన్‌గానే మాక్సిమం చేసేవాడిని. అర్థం గాని ఏమన్నా ఉంటే కోర్స్‌లో కానీ, లేదంటే యూట్యూబ్ ఛానల్స్‌లో కానీ వాటిల్లో ఫాలో అయ్యేవాడిని. నేను ఇంగ్లీష్ అలాగే ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్‌లో కోచింగ్ తీసుకున్నాననమాట. ఒక 3 మంత్స్ ఏమో కోచింగ్ కోర్స్ ఉంటుంది. ఆన్‌లైన్ కోర్స్ సార్ చెప్పింది. అందులో నేను ఓన్లీ గ్రామర్ ఫాలో అయ్యాను. నాకు స్కూల్ టైమ్ అనేది చానా గ్యాప్ వచ్చింది కాబట్టి గ్రామర్ అనేది మనకి బేసిక్ స్ట్రాంగ్ లేము కదా! సో, గ్యాప్ వచ్చింది కాబట్టి నేను అక్కడ తీసుకున్నాను. ఎందుకంటే తెలుగు అనేది ఉంటుంది. నేను హిందీ వాళ్ళ దగ్గర కోచింగ్ తీసుకున్నా. వాళ్ళు హిందీలో వొకాబులరీ అవన్నీ లేదంటే ఏదన్నా చెప్పాలన్నా డైరెక్ట్‌గా లోకల్ లాంగ్వేజ్ చెప్పినట్టు చెప్తారు. ఇప్పుడు మ్యాథ్స్, రీజనింగ్ అంటే నేను మేనేజ్ చేయగలను గానీ, నాకు అంత ఫ్లూయెంట్‌గా హిందీ రాదు కాబట్టి, నేను తెలుగులో తీసుకున్నాననమాట. సార్ ఎక్సలెంట్‌గా చెప్పారు. నాకు తెలిసి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాకల్టీ. నేను కోచింగ్ తీసుకున్నాను. గ్రామర్‌లో అయితే నాకు ఫుల్ మార్క్స్ వచ్చేసినాయి. నేను 100% గ్రామర్‌లో పెట్టేసాను. నాకు క్లోజ్ టెస్ట్‌లో ఒక 2 బిట్స్ పోయినాయి. అలాగే వొకాబులరీ అనేది నేను ఎక్కువ రివిజన్ చేయలేదు. సో, ఎగ్జామ్స్ టైమ్ అనేది ఫస్ట్ ఏప్రిల్‌లో కోచింగ్ తీసుకున్నాను. నాకు సెప్టెంబర్ ఎగ్జామ్స్ వచ్చేసినాయి కాబట్టి, నేను ఆ కోర్స్ కంప్లీట్ చేయడానికే నాకు టైం సరిపోలేదు నాకు. సో, అప్పుడెందుకు కోర్స్ తీసుకుంటున్నామంటే, అంతకుముందు మనకంత అవేర్‌నెస్ లేదు. సో, ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి, ఏం చేయాలని అవేర్‌నెస్ లేదు. ఇటు సైడ్ ఇంతకుముందు నేను యూట్యూబ్ చూసుకొని ప్రిపేర్ అయినా కానీ, నాకు కోర్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇది బిగినర్‌ని కాబట్టి నాకు సర్కిల్‌లో కూడా ఎవరు లేరు. సో, ఇది ఓన్‌గా నేను ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్‌లో నేను చేసుకున్న తప్పులు అయ్యి చూసుకొని నేను తెలుసుకున్నయి ఇవి. సో, ఇవి మ్యాథ్స్, రీజనింగ్‌కి వీటికి. అలాగే జనరల్ అవేర్‌నెస్ అయితే నేను ఎగ్జామ్స్ టైమ్‌లో నేను పరమర్ ఎస్ఎస్‌సి కోర్స్ తీసుకున్నాననమాట. నాకు ఈ మ్యాథ్స్, రీజనింగు, ఇంగ్లీషు ఇవి చేసేసరికి నాకు టైం అయిపోయింది. నేను పరమర్ ఎస్ఎస్‌సి ఛానల్ అందులో ఏం చేశానంటే నాకు క్లాసెస్ పీడిఎఫ్ ఉంటాయి మీకు. ఇది జిస్ట్ నోట్స్ లాగా మీకు వన్ షాట్ ఈ క్లాస్ పీడిఎఫ్స్ ఉంటాయన్నమాట. ఆ పీడిఎఫ్స్ వరకే నేను ప్రిపేర్ అయిపోయాను. ఆ పీడిఎఫ్‌లో నుంచే ఒక 7, 8 బిట్స్ నేను వస్తే అవి పెట్టేసానన్నమాట పీడిఎఫ్స్‌లోవి. ఇక రిమైనింగ్ నేను 50, 50% అలా ఉన్నాయి. లేదంటే గెస్ బిట్స్ ఒక్కటి కూడా పెట్టలేదు. సో, దానివల్ల నాకొకటి కొంచెం డ్రాబ్యాక్ అయింది. నేను గెస్ బిట్స్ అయితే ఒక 2, 3 అన్నా పెట్టేసి ఈజీగా ఇంకో 2, 3 ఎక్స్‌ట్రా పెట్టుండొచ్చు. నేను లాస్ట్‌లో చూద్దాము. మనకు టైం మిగులుతుంది కదా! సో, లాస్ట్‌లో చూద్దాం అనుకున్నాను. ఇక్కడ టఫ్ షిఫ్ట్ వల్ల నాకు టైం వచ్చిన బిట్స్ కూడా నేను పెట్టడానికి టైం సరిపోలేదు. సో, దీనివల్ల నాకు బాగా ఎఫెక్ట్ అయిపోయింది. ఇది నార్మలైజేషన్ తర్వాత నా మార్క్స్ అనమాట. నాకిక్కడ 123 అనేది రా స్కోరు. సో, 118.5 కదా! నాకు నార్మల్‌గా వచ్చింది. ఇక్కడ 4.5 ఎందుకు యాడ్ అయిందంటే ఇవి రాంగ్ క్వెషన్స్. సో, రాంగ్ క్వెషన్స్ ఒక జీకే, ఒక మ్యాథ్స్ అవి యాడ్ అయిపోయినాయి నాకు రాంగ్ క్వెషన్స్. దానివల్ల నాకు ఆ 4.5 మార్క్స్ ఎక్స్‌ట్రా వచ్చినాయి. సో, అవి నేను కరెక్ట్‌గా ఎగ్జామ్‌లో చేసి పెట్టినియి. కాబట్టి దానివల్ల నాకు పెద్ద యూజ్ లేకుండా పోయింది. ఆ రాంగ్ క్వెషన్స్ వల్ల కూడా. సో, దానివల్ల నాకు అడ్వాంటేజ్ కాదు డిసడ్వాంటేజే. టైం వేస్ట్ కదా నాకక్కడ. ఇక్కడ నాకు ఎన్ని మార్క్స్ యాడ్ అయినాయి అంటే 12.23 అనేది యాడ్ అయినాయి. సో, ఈ మార్క్స్ అనేది నాకు యాడ్ అయినాయి. అంటే ఓవరాల్‌గా ఒక 6 బిట్స్. ఒక 6 బిట్స్ అనేది వాడు కవర్ చేసినట్టు. సో, ఇక్కడ నాకు ఎగ్జామ్ హాల్‌లో టఫ్ క్వెషన్స్ వచ్చినియి. ఇప్పుడు టఫ్ క్వెషన్స్ వచ్చినియి కదా మరి. నాకు టఫ్ క్వెషన్స్ వచ్చినియి. దానివల్ల నేనేం చేయలేకపోయాను ఇక్కడ మ్యాథ్స్‌లోనే ఒక 9 బిట్స్ వదిలేసాను. ఇక్కడ మిగతా షిఫ్ట్స్‌లో చూసుకున్నారంటే, ఇక్కడ జనరల్ అవేర్‌నెస్ ఇది ఈజీగా అడిగాడు మిగతా షిఫ్ట్స్‌లో. ఇది ఈజీగా అడిగారు. ఇక్కడ ఇంగ్లీష్ కూడా మీకు క్లోజ్ టెస్ట్‌లు అవన్నీ ఇవి కూడా ఈజీగా అడిగారు. సో, ఇలా ఈజీ షిఫ్ట్‌లు ఇస్తే ఇక్కడ మనకి మినిమమ్ ఓ 45 అరౌండ్ దాకా ఎళ్ళొచ్చు. లేదు తక్కువలో తక్కువ ఏసుకున్నా గానీ ఒక 40 ప్లస్ ఏసుకోండి. సో, ఇక్కడ ఒక 5 మార్క్స్ పైన యాడ్ అవుద్ది. సో, ఈ పేపర్ మనకి ఇక్కడే మీకు 40 ప్లస్ కొట్టొచ్చు ఇక్కడ కూడా.
సో ఇది 45, ఇది 40, ఇది 40, ఈ 3 40s అంటే ఇక్కడే 120 ప్లస్ వస్తాయి. సో ఇక్కడ ఒక 120 ప్లస్ వస్తే మనకి ఈ పేపర్ కూడా ఈజీ పేపర్ అందిస్తే ఇక్కడ 120 ప్లస్ 20 ప్లస్ వచ్చింది. సో ఓవరాల్గా మనకు 140 పైన స్కోర్ ఈజీగా చేయాల్సిన పేపర్ కాడ మనం ఎంత కొట్టేసామంటే రా స్కోరు ఇక్కడ ఎంత వచ్చింది డిఫరెన్స్ 20 ప్లస్ డిఫరెన్స్ వచ్చింది. నాకు యాడ్ ఎంత అయిందంటే 12 మార్క్స్ యాడ్ అయింది. సో ఇక్కడ మీకు హార్డ్ షిఫ్ట్ వల్ల పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా అంటే ఇక్కడ 60 మినిట్స్ కదా ఎగ్జామ్ టైము. మీకు 60 మినిట్స్లో మీరు ఆ బిట్స్ అన్ని పెట్టాలంటే మీకు టైం సరిపోదు మీరు క్వశ్చన్స్ అది అవన్నీ చేయడానికి. రైల్వేస్లో మీకు 90 మినిట్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ టైం సరిపోతుంది రైల్వేస్కి అయితే ఆర్ఆర్బీకి. ఇక్కడ మనకి ఎస్ఎస్సిలో అయితే ఈ టైం సరిపోదు 4 క్వశ్చన్ పేపర్స్ 100 బిట్స్ కాబట్టి. ఇక్కడ మనం 100 బిట్స్ అయినా కానీ 90 మినిట్స్ కాబట్టి ఇందులో మళ్ళీ 40 బిట్స్ ఏంటి జనరల్ అవేర్నెస్ ఇక్కడ టైం సరిపోతుంది. సో ఇక్కడ మనకి ఎస్ఎస్సికి రిలేటెడ్ కాబట్టి ఇది టైం సరిపోదు. టైం మేనేజ్మెంట్ అవన్నీ మనం ఎంత అనుకున్నా కానీ హార్డ్ షిఫ్ట్లో కొట్టాలంటే ప్రాక్టీస్ బాగా ఉండాలి. మీకు రిలేటెడ్ కాన్సెప్ట్స్ అవి కవర్ చేసి ఉండాలి. సో ప్రీవియస్ స్టార్టింగ్ షిఫ్ట్లో ఏమైందంటే మీకు ఇక్కడ ప్రీవియస్ పేపర్స్ సో వీటికి రిలేటెడ్ వచ్చినాయి చాలా వరకు. సో ప్రీవియస్ పేపర్స్ ఇవన్నీ ఎవరికి వచ్చినాయి అంటే ఈజీ షిఫ్ట్లో పడ్డ వాళ్ళకి డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చేసినాయి. వాళ్ళందరూ 140s 150s ఈజీగా స్కోర్ చేశారు. సో ఇలా హార్డ్ షిఫ్ట్ పడ్డ వాళ్ళందరూ హార్డ్ షిఫ్ట్ ప్లస్ రాంగ్ క్వశ్చన్స్ వచ్చినాయి అంటే ఇంకా అటెంప్ట్ ఆల్మోస్ట్ పోయినట్టే. లాస్ట్ టైం మీకు 2024లో పెద్ద ఇష్యూస్ జరుగుతున్నాయి కూడా వాటి వల్లే. రాంగ్ క్వశ్చన్స్ ఎస్ఎస్సి సిజిఎల్లో మీకు రాంగ్ క్వశ్చన్స్ ఇక్కడ ప్రిలిమ్స్లోనే అడిగారు సేమ్ మిస్టేక్ మీకు మెయిన్స్లో కూడా సేమ్ రాంగ్ క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఇలా రాంగ్ క్వశ్చన్స్ వల్ల మీకు మూడ్ ఆఫ్ అయిపోతుంది. మీరు ఎగ్జామ్ హాల్లో అక్కడ వరుసగా ఒక 3 మినిట్స్ అలా వేస్ట్ అయిపోయిందంటే మీ మూడ్ పోతుంది. మీరు కంటిన్యూస్గా కూర్చొనేదాను మిగతా ప్రాబ్లమ్స్ నార్మల్గా సాల్వ్ చేయలేరు. ఇక్కడ కౌంట్ డౌన్ అవర్ మీకు ఒక 4 మినిట్స్ 5 మినిట్స్ పక్కన టైమర్ రన్ అవుతుంటే మీకు అప్పుడు ఒక 10-15 బిట్స్ మిగిలిపోయి ఉంటాయి. మీరు ఆ టైమర్ చూసుకుంటే బుర్ర కూడా సరిగ్గా పనిచేయదు మీరు ఆ బిట్స్ పెట్టాలంటే. సో ఇక్కడ మనకి బిగినర్ లెవెల్లో ఉన్నాం కాబట్టి ప్రాక్టీస్ అనేది అక్కడ కోచింగ్ తీసుకొని నేను అవన్నీ చేసేసరికి మనకు అంత సరిపోలేదు. సో ఓవరాల్గా మనం ఈ స్కోర్ అనేది నేను అచీవ్ చేయగలిగాను. కానీ ఓవరాల్గా నేను ఇంకా ఎక్స్ట్రా స్కోర్ చేయగలిగే క్యాపబిలిటీ ఉండి కూడా ఇక్కడతో ఆగిపోవాల్సి వచ్చింది ఇంకా. ఇక నేను ఇది యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్లో నేను ప్రొవైడ్ చేసిన సోర్సెస్ మీకు నేను చేసిన వీడియోస్ ఇవన్నీ ఇప్పుడు వరకు. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 1 52 పేపర్లు చేశాను. సో ఇది మ్యాథ్స్ 52 పేపర్లు చేశాను సిబిటి 1. సో సిబిటి 2 మ్యాథ్స్ ఎన్ని పేపర్లు చేశానంటే 13 చేశాను. మీకు జనరల్ అవేర్నెస్ ఒక 3 పేపర్స్ చేశాను. ఏఎల్పి అనేది మొత్తం టోటల్ ఫుల్ పేపర్స్ చేశాను మీకు 12 చేస్తున్నాను ఓవరాల్ 15 పేపర్స్ అయితే. టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 మీకు మ్యాథ్స్ మొత్తం ఇవి సబ్జెక్ట్ వైజ్ కవర్ చేశాను మీకు. సారీ సబ్జెక్ట్ వైజ్ కాదు చాప్టర్ వైజ్. సో ఇవి చాప్టర్ వైజ్ మీకు ప్లేలిస్ట్లో ఉంటాయి అన్నమాట. అలాగే మీకు ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్. సో ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ రెండు నేనేం చేశానంటే టఫ్ క్వశ్చన్స్ వరకు. ఇందులో ఈజీ క్వశ్చన్స్ అన్నీ ఇందులో కూడా కవర్ అయిపోతాయి కదా. సో టఫ్ క్వశ్చన్స్ అనేవి మీకు ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్లో కవర్ చేశాను అనమాట. మరి గ్రూప్ డీలో ఏం చేశానంటే గ్రూప్ డీలో మ్యాథ్స్ ఒక 18 పేపర్స్ చేశాను. రీజనింగ్ ఒక 2 పేపర్స్ చేశాను. నెక్స్ట్ మనం ఇక్కడ గ్రూప్ డి ఎన్టీపీసీ ఇది ఎవరిదంటే సోర్స్ గగన్ ప్రతాప్ సార్ది. సో ఇంతకుముందు ప్రొవైడ్ చేసిన సోర్స్ కూడా గగన్ ప్రతాప్ సార్దే ఆ ఫ్రీ పీడిఎఫ్లో అన్ని. కాకపోతే ఇవి గగన్ ప్రతాప్ సార్ బుక్స్ ఇవి. అవి ప్రీవియస్ పేపర్స్ ఇది గగన్ ప్రతాప్ సార్ బుక్స్ అనమాట. మ్యాథ్స్ చాప్టర్ వైజ్ మీకు ఏమేం చేస్తున్నానంటే ఈజీ టు హార్డ్ ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ కవర్ అయిపోతాయి ఆ బుక్లో. మీకు ఆ పీడిఎఫ్ కూడా నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన పీడిఎఫ్. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం నేను అది ఈ తెలుగు మీడియం అనేది నేను ట్రాన్స్లేట్ చేసేది. ఇక్కడ ఇంగ్లీష్లో సార్ దగ్గర క్వశ్చన్స్ ఉంటే ఆ క్వశ్చన్స్ నేను ఏఐ యూస్ చేసి ఏది చాట్ జీపీటీ కానీ లేదా డీప్సీక్ ఏఐ. సో ఇందులో నేను తెలుగులో క్వశ్చన్స్లో ట్రాన్స్లేట్ చేసి ఈ ఇంగ్లీషు తెలుగు పక్క పక్కన పెట్టుకొని మీకు క్లాస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. అలాగే నేనేం చేశాను ఇప్పుడు రీజనింగ్ కూడా ఫుల్ కోర్స్ అనేది స్టార్ట్ చేద్దామని చెప్పి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం. సో ఇవి ఓన్లీ ఇంపార్టెంట్ చాప్టర్స్ అనేవి ప్రజెంట్ స్టార్ట్ చేశాను. సో ఇంపార్టెంట్ చాప్టర్స్ వరకు మీకు ప్రజెంట్ లైవ్ క్లాసెస్ కింద నేను మీకు స్టార్ట్ చేశాను అనమాట. ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేసినది నేనైనా కానీ ఎవరి వల్ల ప్రొవైడ్ చేయగలిగానంటే ఇక్కడ గగన్ ప్రతాప్ సార్ వల్ల నాకు ఇది పాసిబుల్ అయింది. ఎందుకంటే సార్ ఫ్రీగా ఈ బుక్స్ అనేది ఇది ఫ్రీ ఈ బుక్స్ మీకు యాప్లో ఇచ్చారు. మాక్ టెస్ట్లు కూడా ఫ్రీ. రైల్వేస్కి అన్నీ ఫ్రీ. మీరు ఆ ఛానల్లో చెక్ చేసుకున్నా కానీ మీకు రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి కంటెంట్ వీడియోస్ కూడా రైల్వేస్ కానీ. సో ఇప్పుడు సార్ వల్ల నాకు ఇవన్నీ పాసిబుల్ అయినాయి మీకు కొంచెం హెల్ప్ చేయడానికి నేను. ఇది అలాగే ఇది రీసెంట్గా. సో రీసెంట్గా ఒక బ్రదర్ కామెంట్ ఏం పెట్టారంటే గగన్ ప్రతాప్ అసలు వేస్ట్ బ్రో బిల్డప్ ఎక్కువ బిజినెస్ మ్యాన్ అంటారు. సో ఇప్పుడు మీకు ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను. సో ఓపెన్ ఛాలెంజ్ అనుకోండి. మీకు తెలిసిన ఇన్స్టిట్యూట్స్ ఏదైనా సరే సో మీకు తెలిసిన ఇన్స్టిట్యూట్స్ ఏదైనా నేను ప్రొవైడ్ చేసిన
కంటెంట్‌లో హాఫ్ అన్నా ప్రొవైడ్ చేస్తుంటే చెప్పండి. గగన్ ప్రతాప్ సార్ దాకా కూడా అవసరం లేదు. సో, మీకు తెలిసిన ఇన్‌స్టిట్యూట్స్ ఏదైనా పెద్ద ఇన్‌స్టిట్యూట్ అవ్వచ్చు, చిన్న ఇన్‌స్టిట్యూట్ అవ్వచ్చు. ఇన్‌స్టిట్యూట్స్ నేను ప్రొవైడ్ చేసిన ఫ్రీ రిసోర్సెస్. సో, ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయి కదా! ఫ్రీ వీడియోస్. నేను చేసిన వీడియోస్‌లో సగమైనా సో, హాఫ్ అయినా చేసుంటే మీరు కింద కామెంట్ చేయండి. పలానా యూట్యూబ్ ఛానల్ పలానా వాళ్ళు కామెంట్ చేశారని. ఇవి చిన్నవాళ్ళు కాదు. చిన్నవాళ్ళంటే మరీ చిన్నవాళ్ళు. ఇప్పుడు నాలాగా చిన్న యూట్యూబర్స్ వాళ్ళని వదిలేసేయండి. ఇన్‌స్టిట్యూట్స్ కింద నేను చెప్పేది. సో, ఇన్‌స్టిట్యూషన్స్ అంటే ఐడియా ఉండే కదా! వాళ్ళు ఆఫ్‌లైన్ కోర్స్ కానీ, ఆన్‌లైన్ కోర్సులు గానీ ప్రొవైడ్ చేస్తూ అలా చేసేవాళ్ళు. సో, వాళ్ళెవరన్నా మీకు ఇలా ఫ్రీ రిసోర్సెస్ ఎవరన్నా ప్రొవైడ్ చేసుంటే మీరు చెప్పండి. వీడియోస్ రూపంలో, ఈ పీవైక్యూలు చేయడంలో. మీకు తెలుగు మీడియం పీవైక్యూలే బయట దొరకవు కదా! మీకు తెలుగు మీడియం పీవైక్యూలు ఉండవు. ఇంగ్లీష్ మీడియం క్వెషన్ పేపర్స్ ఉండవు. మీకు ఈ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం క్వెషన్ పేపర్స్ ఎక్కడున్నాయి మీకు? క్వెషన్ పేపర్సే లేవు కదా! మీకు ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఇప్పుడు 'గగన్ ప్రతాప్' సారు మీకిది ఇంగ్లీషు, హిందీ. సో, ఇంగ్లీషు, హిందీ మీకు క్వెషన్ పేపర్స్ వెంటనే సేమ్ డే మీకు చాప్టర్ వైస్ ప్రొవైడ్ చేస్తారు. సో, ఫ్రీ వీడియోస్ అనేది మీరు యూట్యూబ్ ఛానల్‌లో సార్ ఛానల్‌లో మీరు చెక్ చేశారంటే 30 అవర్స్ వీడియోస్, 10 అవర్స్ వీడియోస్, సో, 5 అవర్స్ వీడియోస్ ఇలా మీకు ఈ చాప్టర్‌కి రిలేటెడ్ బేసిక్స్ అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఏది అడ్వాన్స్‌డ్ మ్యాథ్స్ ఇవన్నీ. అడ్వాన్స్‌డ్ మ్యాథ్స్ రిలేటెడ్ క్లాసులు. మీరు ఇప్పుడు ఎస్ఎస్‌సీ ఎగ్జామ్స్ జరుగుతుందంటే ఎస్ఎస్‌సీ ఎగ్జామ్‌కి రిలేటెడ్ వీడియోస్ ఏవో ఒకటి చేస్తుంటారు. ఫ్రీ వీడియోస్ నేను చెప్పేది. కోర్స్‌లో ఆ కోర్స్ ఎంత అంటే రూ. 1000 కోర్స్. ఇప్పుడు రూ. 1000 కోర్స్ పెట్టేవాళ్ళు బిజినెస్ మ్యాన్ అయితే, మీకు 10,000, 20,000 వసూలు చేసేవాళ్ళు వాళ్ళెవరు మరి? ఇలా క్వెషన్ పేపర్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఫ్రీ బుక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఫ్రీ మాక్ టెస్ట్‌లు ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఇన్ని ప్రొవైడ్ చేసేవాళ్ళు మీకు బిజినెస్ మ్యాన్ అయితే, మీకు 10,000, 20,000 తీసుకొని మీకు ప్రీవియస్ క్వెషన్ పేపర్సే ప్రొవైడ్ చేయట్లేదు. మీకు పీవైక్యూలు ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు తెలుగులో? లేవు కదా! మీకు పీవైక్యూలు ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు. మీరెక్కడి నుంచి చేస్తున్నారు? అసలు ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ చేయకుండా ఎగ్జామ్ డైరెక్ట్‌గా పోయి రాస్తున్నారు. మార్క్స్ ఎలా వస్తాయి మీకు? ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా వస్తుంది మీకు? ఎగ్జామ్ క్వెషన్ పేపర్స్ మీకు ఆ ప్యాటర్న్ అయన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ నుంచే వస్తాయి. చెక్ చేయండి మీరు ప్రీవియస్ పేపర్స్ నుంచి కాకుండా ఎక్కడి నుంచి వస్తున్నాయో మీకే అర్థమవుతుంది. సో, ప్రీవియస్ పేపర్స్ నుంచి వస్తున్నప్పుడు మీరు వేస్ట్‌గా ఇవన్నీ రిసర్చ్ అయన్నీ చేసుకోవడం వేస్ట్ కదా! సో, మీరు ఇలా ఇన్‌స్టిట్యూట్‌లకి మీరు ఒక ఇన్‌స్టిట్యూట్ పేరు చెప్పుకోనో, లేదంటే నేను ఇన్‌స్టిట్యూట్‌లో కోచింగ్ తీసుకుంటున్నాను. ఇన్‌స్టిట్యూట్ తోపు, మిగతా వాళ్ళందరూ వేస్టు. సో, మీరు ఈ బావిలో నుంచి బయటకొస్తే మీకు అర్థమవుతుందనమాట. ఎగ్జామ్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి చేయాలి? అసలు మీకు ఏ ఇన్‌స్టిట్యూట్ పీవైక్యూలు కవర్ చేయట్లేదు. ఫ్రీ పీవైక్యూలు ఆడే ఇవ్వట్లేదు. అక్కడ మీకు ఫ్రీ మాక్ టెస్ట్‌లు ప్రొవైడ్ చేయరు. వాళ్ళు వాళ్ళు పెట్టిన మాక్ టెస్ట్‌లు, వాళ్ళు పెట్టిన కోచింగ్, వాళ్ళు పెట్టిన బుక్స్ అవే ప్రిపేర్ అవ్వాలి. మీకు ఎగ్జామ్ వాళ్ళు కాదు కదా కండక్ట్ చేసేది. ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు? టీసీఎస్ కండక్ట్ చేసిద్ది. మరి టీసీఎస్ ఎలా కండక్ట్ చేస్తే వాళ్ళ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటే దానికి తగ్గట్టు మీరు ప్రిపేర్ అవ్వాలి. మీ ఇన్‌స్టిట్యూట్‌కి దగ్గర ప్రిపేర్ అయ్యారనుకోండి, మీ ఇన్‌స్టిట్యూట్ కాదు కదా ఎగ్జామ్ ఇచ్చేది. టీసీఎస్ ఎగ్జామ్ కండక్ట్ చేసిద్ది. మీరు మీ ఇన్‌స్టిట్యూట్‌కి తగ్గట్టు ప్రిపేర్ అయితే మీ ఇన్‌స్టిట్యూట్ ఏం చేయగలదు? ఏం చేయలేదు కదా! టీసీఎస్‌కి తగ్గట్టు మీరు ప్రిపేర్ అవ్వాలి. వాడు ఎగ్జామ్ ఎలా అడిగితే వాటికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వాలి. మీరిలా ఒక ఇన్‌స్టిట్యూట్‌కి సపోర్ట్ చేసుకుంటూ నేనేం కాదనను. కానీ మీకిక్కడ ఫ్రీ రిసోర్స్ అనేది ప్రొవైడ్ చేయాలి కదా! ఇవి క్వెషన్ పేపర్స్ అనేవి ఓన్ కాదు కదా! వాళ్ళ వాళ్ళ ఓన్ కాదు కదా! సో, ఫ్రీగా ఎవరో ఒకళ్ళు ఎగ్జామ్ రాసుంటారు. వాళ్ళ ఇన్‌స్టిట్యూట్‌లో ఎగ్జామ్ రాసుండొచ్చు. బయటోళ్ళవ్వచ్చు. సరే మీరు నా ఎగ్జామ్ రాసారు కదా! ఇప్పుడు సపోజ్ మీరు ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ఉంది. సో, ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ఈ ఎగ్జామ్ పేపర్స్ మీకు పీవైక్యూలు ఫ్రీగా ప్రొవైడ్ చేయొచ్చు కదా! లేటెస్ట్ ఎగ్జామ్ ఎవరో ఒకళ్ళు రాసుంటారు. సరే మీరు రాసిన వాళ్ళందరూ నాకు టెలిగ్రామ్‌లో పలానా గ్రూప్‌కి మెసేజ్ చేయండి. మీ మీ క్వెషన్ పేపర్స్ నాకు ప్రొవైడ్ చేయండి అంటే, ఆ స్టార్టింగ్ షీట్ ఒకటి మీరు ఆ స్టార్టింగ్ క్లిప్ అనేది హైడ్ చేసేయొచ్చు. ఆ పర్సన్ ఎవరు రాసారో వాళ్ళ డీటెయిల్స్ తీసేసి, అది మీ పేరే ఏసేసుకోండి. ఇప్పుడు ఆ క్వెషన్ పేపర్స్‌లో ఈ క్వెషన్ పేపర్ ఉంది కదా! ఈ క్వెషన్ పేపర్ మీ ఇన్‌స్టిట్యూట్ పేరేసుకోండి. పైన లోగోలో ఏసుకోండి. ఏదైనా ఏసుకోండి. ఆ ఫ్రీ పీడీఎఫ్‌లు అనేది ప్రొవైడ్ చేయండి. ఫ్రీగా కూడా అవసరం లేదు. ఒక 200 తీసుకో, లేదా 500 తీసుకో. సో, ఎంతో కొంత అమౌంట్ తీసుకొని ఏదైనా క్వెషన్ పేపర్స్ ప్రొవైడ్ చేస్తే అందరి దగ్గర డబ్బులుండవు కదా! 10,000, 20,000 కోచింగ్‌లు తీసుకోవాలంటే. సో, ఈ క్వెషన్ పేపర్‌లు తీసుకొని ఓన్‌గానే ప్రిపేర్ అవుతారు కదా! ప్రీవియస్ పేపర్స్. యూట్యూబ్‌లో వీడియోస్ ఉంటాయి. ఏదో ఒకటి చూసుకొని ప్రిపేర్ అవుతారు కదా! అందరి దగ్గర డబ్బులున్నాయి కోచింగ్ తీసుకోవాలంటే. ఒకళ్ళు కోచింగ్ తీసుకుందామన్నా కానీ మళ్ళీ వచ్చి స్టే చేయాలి. స్టేయింగ్‌కి మళ్ళీ ఎంత అవుతాయి? ఒక 7-10K అవుతాయి. మీరొచ్చి బయట ఎక్కడన్నా ఏదన్నా వేరే సిటీలో ఉండాలంటే. అసలు ఓన్‌గా ఇంట్లో కూర్చొని కోచింగ్ తీసుకొని అంత పోయి మీరు అక్కడికి పోయి ఆఫ్‌లైన్‌లో కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అయితే అంత చేయాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ మీకు ఈ పీడీఎఫ్‌లు ఇప్పటికే అర్థం కాదు నాకు. ఏ ఎగ్జామ్‌కి పీడీఎఫ్‌లు దొరకవు మీకు. తెలుగు మీడియంకి అస్సలు దొరకవు. మీరు ఇంగ్లీష్ మీడియంకి దొరకవు. ఇక్కడ తెలుగు మీడియంకి దొరకవు. మీకిక్కడ దొరికే ఇంగ్లీష్ మీడియం పీడీఎఫ్‌లు కూడా మొత్తం నార్తోళ్ళు ప్రొవైడ్ చేసేది.
ఇక్కడ మీరు పీవైక్యూలు చేయరు, ఏమీ చేయరు. అసలు ఎగ్జామ్స్‌లో పీవైక్యూ చేయకుండా ఎవరు పోతున్నారు మీరు అసలకి? నార్త్ వాళ్ళు మీకు ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే, నార్త్ వాళ్ళని ఎవరినన్నా అడగండి. పీవైక్యూలు చేయకుండా ఒక సార్ ఎవరన్నా ఉన్నారనండి. వాళ్ళు పీవైక్యూలు అందరూ ప్రొవైడ్ చేస్తారు. మీకు సోర్సెస్ అన్నీ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. ఒక్క తెలుగులోనే మీకు అసలకి ఎవరైనా వీడియోస్ చేసినా, స్టడీకి రిలేటెడ్, టీచింగ్‌కి రిలేటెడ్ ఏదైనా వీడియో చేసినా, పీవైక్యూ రిలేటెడ్ చేసినా గాని, మీరు సపోర్ట్ చేస్తే ఎవరో ఒకళ్ళు మంచి కంటెంట్ తీసుకురావడానికి ట్రై చేస్తారు. మీరేం చూస్తారంటే, ఈ సోది వీడియోస్ చూస్తుంటారు. సోది వీడియోస్ అంటే ఏముంది? ఈ టీచింగ్ కాకుండా మీకు ఏదో ఒక వీడియోస్ చెప్తుంటారు. ప్రతిరోజు ఏదో ఒక వీడియో వస్తుంటాయి. సో, ప్రతిరోజు వీడియోస్ ఏముంటాయి మీకు రైల్వేస్‌లో కంటెంట్‌కి రిలేటెడ్? ప్రతిరోజు ఏదో ఒక వీడియో చేస్తా ఉంటే, ఆ వీడియోస్ చూసుకుంటా కూర్చుంటే మీకేమొచ్చిద్ది? టీచింగ్ వీడియోస్ కూడా మీకు సపోర్ట్ చేయాలి గదా! నేను ఒకళ్ళని తక్కువ, ఒకళ్ళని ఎక్కువ అనట్లేదు. మీరు అసలకి మెయిన్ ఇంపార్టెంట్ మీరు ఎగ్జామ్ రాస్తేనే కదా! మీరు ఎగ్జామ్ రాయకుండా కూర్చొని జాబ్ ఏమొచ్చిద్ది? జాబ్ వస్తే ఏం జేయాలి? ఈ వీడియోలన్నీ కూర్చొని చూసుకుంటే ఏమొచ్చిద్ది మీకు? మీకు జాబ్ రావాలంటే ముందు కూర్చొని ప్రిపేర్ అవ్వాలి. కూర్చొని ప్రిపేర్ అవ్వాలంటే మీరు పీవైక్యూలు చేయాలి. సరే మీరు పీవైక్యూ చేయట్లేదు. కనీసం ఇన్‌స్టిట్యూట్ బుక్స్ అన్నా ఎక్కువ సేపు ప్రిపేర్ అవుతానంటే అయ్యి లేదు. మీరు ఆ బుక్స్ సరిగ్గా ప్రిపేర్ అవ్వరు. ఇటు ఇయి ప్రిపేర్ అవ్వరు. మీరు ఎగ్జామ్ ఎలా క్లియర్ చేస్తారు మరి పీవైక్యూలు ఏమి చేయకుండా? ఎవరినైనా నార్త్ ఇండియా వాళ్ళని అడగండి. మీకు ఈ షార్ట్‌కట్ వీడియోస్ వాళ్ళెవ్వరు చేయరు. ఇప్పుడు ఈ షార్ట్‌కట్ వీడియోస్ ఉన్నాయి. ఏవి? ఇవి 2 సెకండ్స్ ట్రిక్స్, 10 సెకండ్స్ లేదా 20 సెకండ్స్. సో, ఈ వీడియోస్ చేస్తారు. నార్త్ ఇండియాలో ఒకళ్ళు చేయట్లేదు. నార్త్ ఇండియాలో ఒకళ్ళు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు ఈ వీడియోస్? వీటి వల్ల ఎగ్జామ్స్‌లో యూజ్ లేదు. వీటికి రిలేటెడ్ ఏయి రావు. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఈ వీడియోస్ అసలు మీకు ఎగ్జామ్‌లో రావు. ఈజీ క్వెషన్స్ రావు కదా! మీకు అంత ఈజీ క్వెషన్స్ మీరు ఫాలో అయ్యే ట్రిక్స్ అండ్ టిప్స్ అయి చేయాల్సిన అవసరం ఏముంది? మ్యాథ్స్‌కి మీరు ఫార్ములాస్ నేర్చుకోండి. ప్రతి చాప్టర్ మ్యాథ్స్ ఫార్ములాస్ నేర్చుకోండి. 20 స్క్వేర్స్, 20 క్యూబ్స్, 20 టేబుల్స్ నేర్చుకోండి. సో, మీకు ఇవొస్తే అసలకి ఈట్లి మీద ఆధారపడాల్సిన అవసరం ఏముంది? ఎన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ గుర్తుంచుకుంటారు? ఎన్ని షార్ట్ కట్లు గుర్తుంచుకుంటారు? ఈ ఫార్ములాస్ ఒకసారి గుర్తుంచుకుంటే అంతటితోటి అయిపోద్ది కదా! ఆ చాప్టర్ చేయొచ్చు. సో, అసలు మెయిన్ వదిలేసేదను మీరు ఇవెందుకు అసలకి? కష్టపడడం మానేసి మీరు మరీ సోమరిపోతుల లెక్కన చేసేసి, ఈ వీడియోస్ పెట్టుకొని మీకు కోర్సులు అమ్మేస్తారు. కోర్స్ ఎంత అంటే 5,000, 10,000 లేదా రూ. 1,000, 2,000 ఎంతో కొంత. ఈ వీడియోస్ చూడడం, మీరు ఈ వీడియోస్ చూసి మోస్తే ఆ కోర్స్ తీసుకుంటారు. ఆ కోర్స్‌లో మీకు ఈ షార్ట్‌కట్ వీడియోస్ ఉండవు. టఫ్ క్వెషన్స్ వచ్చినాయంటే మీకు ఈ షార్ట్‌కట్స్ ఇవేమి అప్లై అవ్వవు. వాడు ఈజీ క్వెషన్స్ ఓ 4, 5 తీసుకొని మీకు షార్ట్ వీడియోస్ చేసుకొని మీకు కోర్స్ అమ్మేసుకుంటున్నారు. మీకు ఏం యూజ్ ఉంది? వాటికి రిలేటెడ్ వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ఇట్టాగే చేసుకుంటూ. మీకు మీకేం కావాలి? జాబ్ కొట్టాలి. మీరు జాబ్ కొట్టాలంటే ఏం చేయాలి? పీవైక్యూలు చేయాలి. చాప్టర్ వైస్ కాన్సెప్ట్ కావాలి. చాప్టర్ వైస్ కాన్సెప్ట్, పీవైక్యూలు. ఇవి రెండే. నార్త్ ఇండియా వాళ్ళు ఫాలో అయ్యేవి ఇవి రెండే. ఆ చాప్టర్‌కి రిలేటెడ్ కాన్సెప్ట్ నేర్చుకుంటాడు. పీవైక్యూలు చేస్తాడు. ఎగ్జామ్‌లో మంచి మార్క్స్. ఇంకింతే ఎవరు ఏం చేయట్లేదు. సో, చాప్టర్ వైస్ కాన్సెప్ట్ నేర్చుకోవడం, పీవైక్యూలు. ఈ చాప్టర్ వైస్ కాన్సెప్ట్‌లు కూడా పీవైక్యూ బేస్డ్ ఉంటాయి. నార్త్ ఇండియా కోచింగ్ అంతా మీకు పీవైక్యూ బేస్డే ఉంటుంది. మన సైడ్ మీకు పీవైక్యూ బేస్డే ఉండట్లేదు. అసలు ఎగ్జామ్ పేపర్స్‌లో డైరెక్ట్‌గా పీవైక్యూ వచ్చినప్పుడు, మీరు ఈ పీవైక్యూలో వదిలేసి రిమైనింగ్ చేయడం వల్ల యూజ్ ఏముంది? ఎగ్జామ్ హాల్‌లో మీరు స్కోర్ చేయాలి కదా! సో, డైలీ మీరు 10 అవర్స్ కష్టపడి మీకు మార్క్స్ ఎందుకు రావట్లేదంటే, మీరు పీవైక్యూలు చేయట్లేదు. మీకు మార్క్స్ రావట్లేదు. మీరు పీవైక్యూలు చేస్తే మీకు మార్క్స్ ఎందుకు రావు? మీరు పీవైక్యూస్ క్వెషన్ పేపర్స్ చేయాలి. నా వీడియోసే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ పీడీఎఫ్‌లు ప్రొవైడ్ చేశా. ఓన్‌గా చేసుకోండి. లేదంటే ఎవరైనా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైనా వీడియోస్ చేస్తున్నారు. వాళ్ళ వీడియోస్ చూడండి. ఇప్పుడు నా వీడియోస్ చూస్తే నాకేమొస్తాయి? ఒక 1000 వ్యూస్‌కి రూ. 25 వస్తాయి. ఇంతే వచ్చేది. ఒక 1000 వ్యూస్‌కి రూ. 25 వస్తాయి. ఓవరాల్‌గా నా ఛానెల్‌లో ఎన్ని వ్యూస్ వస్తున్నాయో మీరే చెక్ చేసుకోండి. ఎన్ని రూపాయస్ వస్తాయో నాకు. కనీసం $100 కూడా రావు. ఒక 7 మంత్స్ మేము కష్టపడ్డా కానీ ఇక్కడ ఇందులో నుంచి యూట్యూబ్ రెవెన్యూ ఏముండదు. యూట్యూబ్ రెవెన్యూ నిల్లు. టీచింగ్ వీడియోస్ చేస్తే. ఇక్కడ మనమేం ప్రమోట్ చేయట్లేదు. నేనేం అమ్మట్లేదు మీకు. నా కోర్స్ తీసుకోండి. ఇయి చేయండి, అయి చేయండి. ఇది నా ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని నేను చెప్తున్నాను. మీరు కష్టపడి ఏయేయో చేసుకొని ఇంతింత బండ బండ పుస్తకాలు, ప్రతి అటెంప్ట్‌కు కొత్త పుస్తకాలు, ప్రతి అటెంప్ట్‌కి కొత్త కోచింగ్ ఇయన్నీ చేసుకునే దానికి బదులు కాన్సెప్ట్ ఒకసారి క్లారిటీ తెచ్చుకున్న తర్వాత పీవైక్యూస్ తీసుకోండి. మీరు కాన్సెప్ట్ ఎక్కడ క్లారిటీ తెచ్చుకుంటారో మీ ఇష్టం అది. యూట్యూబ్‌లోను ఫ్రీ వీడియోస్ ఉంటాయి. లేదంటే మీరు కోచింగ్ తీసుకున్న కాడన్నా ప్రిపేర్ అవ్వండి. అయి చేసుకొని పీవైక్యూలు చేయండి. పీవైక్యూలు చేసి లేటెస్ట్ ఎగ్జామ్ పేపర్స్ ఏమన్నా చెక్ చేయండి. మీకే అర్థమవుతుంది. 1, 2 చాప్టర్స్ చేస్తే కదా! ఇప్పుడు 1, 2 చాప్టర్స్ మీరు పీవైక్యూ క్వెషన్స్ చేస్తే మీకు అర్థమవుతాయి. అమ్మో! ఇయి కష్టంగా ఉన్నాయి నేను చేయనంటే, ఇప్పుడు పీవైక్యూలు కష్టంగా ఉన్నాయంటే రేపు ఎగ్జామ్‌లో నీకు కూడా పీవైక్యూలే వస్తాయి.
అక్కడ కూడా టఫ్ వస్తే నేను వదిలేసావంటే ఎగ్జామ్‌లో నీకు మార్క్స్ ఏడొస్తాయి? ఇక్కడ కష్టపడితే నీకు అక్కడ మార్క్స్ వస్తాయి. ఇక్కడే కష్టపడకుండా వదిలేస్తే ఎగ్జామ్‌లో మార్క్స్ ఎలా వస్తాయి? రావు కదా ఏమి. సో, ఇదనమాట నేను ఓవరాల్‌గా అయితే నేను కామెంట్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇది నేను ప్రొవైడ్ చేసే కంటెంట్, నేను ప్రొవైడ్ చేసే ఫ్రీ కంటెంట్. నాకు తెలిసైతే మీకు తెలుగు ఇన్‌స్టిట్యూట్స్ కూడా ఏం ప్రొవైడ్ చేయట్లేదు. మీకు రైల్వేకి రిలేటెడ్. సో, ఎవరైనా ప్రొవైడ్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి. పలానా ఛానల్ నాకు ఫ్రీగా కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా ఈజీ క్వెషన్స్ కాదు. సో, ఈజీ టు హార్డ్. మీరు ఎగ్జామ్ రాసేంత కంటెంట్ ఉండాలి. సో, ఈజీ నుంచి హార్డ్ వరకు ఆ వీడియోస్ చూస్తే మీరు ఎగ్జామ్ రాసేంత కంటెంట్ ఉండాలి. సో, అలాంటి కంటెంట్ ఎవరైనా ప్రొవైడ్ చేస్తే చెప్పండి. అందరూ ఏం చేస్తారంటే ఒక 20, 30 క్వెషన్స్ ఈజీ క్వెషన్స్ చేస్తారు. 20, 30 ఈజీ క్వెషన్స్ చేసి ఇంకంతే అయిపోయిద్ది. అలా కాదు. మీకు ఈజీ టు హార్డ్ అన్నీ కవర్ చేసుండాలి. అన్నీ కవర్ చేసి ఎవరన్నా ఉంటే చెప్పండి. మెన్షన్ చేయండి. సో, ఇది ఒకళ్ళని టార్గెట్ చేయడం కాదు. ఒకళ్ళని అనడం కాదు. సో, మీరనేది ఒక ఇన్‌స్టిట్యూట్ కోచింగ్ తీసుకున్నాను కాబట్టి ఆడే తోపు, ఆడికి మించి ఇంకెవడు లేడని ఆ బావిలో నుంచి బయటికి రండి. సో, సింగిల్ డిజిట్ ర్యాంక్, డబుల్ డిజిట్ ర్యాంక్ అందరూ ఎవరు కొడుతున్నారంటే నార్త్ వాళ్ళే కొడుతున్నారు. వాళ్ళే ఏం షార్ట్‌కట్ వీడియోలు చేయట్లేదు. వాళ్ళే ఏం టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ చేయట్లేదు. వాళ్ళే ఓన్‌గా ఏం క్వెషన్స్ ఫ్రేమ్ చేసుకొని అన్నీ చేయట్లేదు. వాళ్ళే పీవైక్యూ బేస్డే చేస్తున్నారు. టీచింగ్ వీడియోస్ పీవైక్యూ బేస్డ్, వాళ్ళు చేసే కంటెంట్ వీడియోస్ పీవైక్యూ బేస్డ్ అన్నీ పీవైక్యూ బేస్డ్ చేస్తున్నారు వాళ్ళు. మరి వాళ్ళే ర్యాంక్ కొడుతున్నారు కదా! సో, మీరెందుకు ఇప్పుడు ఇయన్నీ కొత్తగా ఇయన్నీ చేసుకొని మీ నాలెడ్జ్ ప్రూవ్ చేయాలనుకోని ఏదేదో చేయడం. మీరు వాడు ఎగ్జామ్‌లో ఏం అడుగుతున్నాడో వాటికి రిలేటెడ్ అప్రోచ్ అవ్వండి. సో, ఈ ఈ పీవైక్యూ బేస్డ్ వల్ల మీకు ఎంత యూజ్ ఉంటుందనేది ఒక ఎగ్జామ్ ఏదన్నా మీరు రాస్తే తప్ప తెలీదు. ఇవి చెప్పడం అనేది నేను 100 చెప్పొచ్చు. మీరేదైనా లేటెస్ట్ పేపర్స్ తీసుకొని ఒక 1, 2 చాప్టర్స్ చేస్తే తప్ప మీకు తెలీదనమాట. మీరేదన్నా ఉంటే ఏదైనా నెగెటివ్ కామెంట్స్ ఉన్నా, ఏమున్నా గానీ ఇబ్బంది లేదు. నేను ఫీడ్‌బ్యాక్ తీసుకోగలను. అంతేకాని మీరు ఈ టైపు ఒక నాకు ఆ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్, నువ్వు చెప్పేది వేస్టు. పర్లేదు నేను కామెంట్స్ తీసుకోగలను. అలా కాకుండా మీరు మనం ఏదన్నా ఒక జాబ్ కొడితేనే క్లియర్ చేస్తాము. ఒక జాబ్ కొడితేనే నువ్వు చెప్పేది వింటాము. అది ఇంకా మిమ్మల్ని మార్చలేం. మనమేం మార్చలేం గదా! నీకు ఫ్రీగా ఎవడైనా కంటెంట్ యూజ్‌ఫుల్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాడంటే తీసుకుంటే తీసుకో. ఎవరైతే ఏముంది నీకు. ఫ్రీగా ఎవరన్నా మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నారంటే తీసుకుంటే తీసుకో. తీసుకోలేకపోతే అది నీ తలనొప్పి నీకే. ఇప్పుడు నీకు మీ ఇన్‌స్టిట్యూట్ ప్రొవైడ్ చేయని కంటెంట్ నేను ప్రొవైడ్ చేస్తున్నాననుకో, నీకు ప్లస్సే కానీ నీకు మైనస్ కాదు కదా! నేనేం డబ్బులు అడగట్లేదు ఎవరిని. నాకు డబ్బులు కావాలి. నాకు 500 డబ్బులు కట్టండి. నా వీడియోలు చూడాలంటే నేను ఎవరిని డబ్బులు అడగట్లేదు. సో, నేను మాక్సిమం ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నా. నేను చెప్పే క్లాస్ పీడిఎఫ్ కూడా మీకు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నా. మీ ఇన్‌స్టిట్యూట్ చెప్పే క్లాస్ పీడిఎఫ్‌లు కూడా మీకు ఫ్రీగా రావు. నేను చెప్పే క్లాస్ పీడిఎఫ్‌లు మీకు ఫ్రీగా ఇస్తున్నాను. సో, వీడియోస్ ఏదైనా చూసినప్పుడు ఇలా నెగెటివ్ కామెంట్స్ ఏదైనా పెడితే ఓకే. కానీ ఇలా మరీ అసలు సంబంధం లేకుండా పిచ్చి పిచ్చి కామెంట్స్ అయితే పెట్టొద్దు. వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఈ చిరాకు కూడా వచ్చేస్తుంది. వీడియోస్ కంటిన్యూస్‌గా చేస్తున్నప్పుడు ఏదైనా నెగెటివ్ కామెంట్స్ చూస్తున్నప్పుడు ఇలా చిరాకు కూడా వచ్చేస్తుంది. నార్మల్‌గా అయితే ఇగ్నోర్ చేయొచ్చు గానీ, ఇలా మరీ ఏదో పర్సనల్‌గా అంటున్నట్టు ఫీలింగ్ వచ్చింది నాకు. లేదంటే నేను ఈ వీడియో కూడా చేసేవాడిని కాదు. సో, ఒకవేళ మీ ఇన్‌స్టిట్యూట్ గురించి నేను ఏ ఇన్‌స్టిట్యూట్ మెన్షన్ చేయలేదనమాట నేను. ఇక్కడ ఏ ఇన్‌స్టిట్యూట్ చెప్పట్లేదు నేను. ఓవరాల్‌గా అందరి గురించే చెప్తుంది నేను. సో, ఇలా ఒకరిని టార్గెట్ చేయడం ఏం లేదు. ఇదైతే నా మనసులో ఉన్న ఒపీనియన్ అయితే నేను చెప్పాను. ఎవరన్నా ఫీల్ అయ్యుంటే, హర్ట్ అయ్యుంటే ఐ యామ్ వెరీ సారీ. సో, థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ది వీడియో.